మెంబర్స్, అంతేకాకుండా వీర మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు జరిగిన సమావేశంలో ముఖ్య ఉద్దేశం, మనం ఓడిపోయినప్పుడు ప్రజల్లో ఎంతైతే కష్టపడి ఉన్నామో గెలిచిన తర్వాత అంతకన్నా ఎక్కువ ఈ జనసేన ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ఉండాలి, కార్యకర్తలకు ఎక్కువ వాల్యూ ఇవ్వాలనే ఆలోచనతో ఆయన పనిచేస్తున్నాం. మన పార్టీ దానికి నిబద్ధతగా పనిచేయాలని చెప్పడం. రెండోది, తిరుపతి లడ్డు విషయంలో దాదాపు 6 లక్షల లీటర్లు పామాయిల్ తీసుకొచ్చి దాంట్లో 2 లక్షల లీటర్ల కెమికల్ కలిపి 233 కోట్లు తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క డబ్బుని లూటీ చేసినటువంటి అప్పుడు అధికారులు కానీ, అప్పుడున్న ఏదైతే పాలక వర్గం ఉందో వాళ్ళు కానీ, అక్కడున్న మంత్రులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళు ఎవరైనా సరే దానికి బాధ్యత వహించాలి. ఈరోజు ప్రతిరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, నిరూపించలేకపోయారు, లంచాన్ని నిరూపించడం చాలా కష్టం. అదేవిధంగా ఇది కెమికల్ ల్యాబ్ నుంచి మరి సిబిఐ కూడా విచారణ చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్లు చూసుకుంటే కల్తీ అనేది జరిగింది, జంతుకోవు లేదని కూడా వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. ఈ కల్తీ జరిగిన దాంట్లో పామాయిల్తో మిక్స్ చేసి కెమికల్స్తో మరి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా తీసుకునే ఈ భారతదేశంలో అందరూ కూడా మరి అందరినీ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ చేసిన ఈ కార్యక్రమాన్ని ముక్తఖండంగా ఇవాళ రాష్ట్ర జనాలు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. జనసేన పార్టీయే దాన్ని వెలుగులో తీసుకొచ్చింది. అదేవిధంగా ఇవాళ కూటమి సభ్యులంతా కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద మేము తీవ్రమైన ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ శిక్షించాలని మేము మళ్ళీ డిమాండ్ చేస్తాం. అదేవిధంగా పాలక వర్గాలు ఇవాళ పిఎస్సిని మళ్ళీ నాదెళ్ల మనోహర్ గారిని చైర్మన్గా చేయడం, అంతేకాకుండా మెంబర్షిప్ కమిటీలని వేయడం, ఇవన్నీ జరిగినాయి. ఇవాళ పార్టీ నిర్మాణం గురించి జరిగిన మీటింగు, దాంట్లో మెయిన్ తిరుపతి లడ్డూల్లో తప్పు చేసి దొంగతనం చేసిన వ్యక్తులు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం సిగ్గుచేటుగా ఉంది. అంతేకాకుండా మన సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఎక్కడా జంతువుల కోలు కలవలేదు, అది కల్తీ జరిగిందని మాట్లాడడం నేను చూశాను. మరి కల్తీ జరిగిందంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటమే కదా. కాబట్టి దాని మీద సుమోటోగా కేసు కట్టాలని చెప్తూ ఉన్నాను నేను. మీకు మాట్లాడి అర్హత లేదు, మీరు దొంగలుగా నిరూపించబడ్డారు కాబట్టి ఇవాళ ఆ వెంకటేశ్వరం దయ వల్ల మీరు చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు, జైల్లో ఒకడు, బయట ఒకడు, 151 నుంచి 11 అయినట్టు. దానికి కారణం మీరు కల్తీనయ్యే వెంకటేశ్వర స్వామిని పూర్తిగా మోసం చేయడం, భగవంతుడంటే గౌరవం లేకపోవడం, హిందూ ధర్మాన్ని కాలు రాయడం, మీ దరిద్రానికి మూల కారణం అనే విషయాన్ని వైసీపీ తెలుసుకోవాలని కూడా నేను తెలియజేస్తాను.